ఈరోజు అయితే 'వీరభద్రుడు' మూవీని చూడడం జరిగింది. అయితే ఈ సినిమా పైన నా రివ్యూ తెలుసుకోవడానికి ఫుల్ వీడియో చూడండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఈ సినిమా అయితే నాకు యావరేజ్గా అనిపించింది. చెప్పాలంటే ఇదైతే ఒక ఫ్యాంటసీ మూవీ అని చెప్పాలి. అంటే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక ఫ్యాంటసీ, కమర్షియల్ ఇంకా లా ఈ మూడు కలిపి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మొన్న ఈ సినిమా ట్రైలర్కి రివ్యూ ఇచ్చాను. ఆ రివ్యూలో ఏం చెప్పానో అలానే ఉంది. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పాలి. అంటే డైలాగ్స్ కావచ్చు, బీజిఎం కావచ్చు, ఇవన్నీ చాలా బాగున్నాయి. అంటే ఈ సినిమాలో రియాలిటీ ఏంటో చూపించారు. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కోర్టుకి వెళ్తే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో ఈ సినిమాలో అయితే చూపించారు. అంటే ఈ సినిమాలో ఒక అమ్మాయి అయితే ఉంటుంది. అంటే లాయర్కి సంబంధించిన సినిమాల్లో ఏదో ఒక కేసు అయితే ఉంటుంది. ఆ ఒక్క కేసుని సినిమా మొత్తం లాగుతారు. సో ఈ సినిమాలో కూడా అదే చూడబోతున్నాం. ఇంకా సెకండ్ హాఫ్ విషయం దగ్గరకు వచ్చేస్తే సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కి ఆపోజిట్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే పెద్దగా ఇంప్రెస్ అనేది చేయలేకపోయింది. అంటే నేనైతే సెకండ్ హాఫ్ కి డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఇక్కడ సెకండ్ హాఫ్ అనేది ఎటో వెళ్ళిపోతుంది. ఎటో వెళ్ళిపోయింది మనస్సు అన్నట్టు ఈ సినిమా కూడా ఎటో వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి అజయ్ బాలాజీ. ఇతనైతే ఈ సినిమాలో విలన్గా యాక్టింగ్ చేస్తాడు. ఇతను విలంగా చేయకుండా వేరే వాళ్ళని పెట్టి ఇతను కేవలం డైరెక్షన్ చేసి ఉంటే బాగుండేది. అంటే యాక్టింగ్ అయితే బాగానే చేశాడు, కాకపోతే వేరే వాళ్ళని పెట్టుంటే బాగుండేది. ఇంకా సూర్య విషయం దగ్గరకు వచ్చేస్తే ర్యాంప్ ఆడించాడు. అంటే సూర్యని ఎప్పుడు చూడని క్యారెక్టర్లో ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం. సూర్య అయితే ఈ సినిమాలో పెద్దగా అయితే ఉండడు, అంటే అక్కడక్కడ ఉంటాడు. ఇంకా మ్యూజిక్ విషయం దగ్గరకు వచ్చేస్తే సాయి అభ్యంకర్ అయితే బాగానే కొట్టాడు. అంటే డ్యూడ్ సినిమా అంతా కొట్టలేపోయినా బాగానే కొట్టాడు. ఇంకా హీరోయిన్ విషయం దగ్గరకు వచ్చేస్తే హీరోయిన్ని వేరే వాళ్ళని పెట్టుంటే బాగుండేది. త్రిషా ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్గా ఈ మూవీ అయితే యావరేజ్గా అనిపించింది. ఈ సినిమాల్లో డైలాగ్స్ అయితే బాగున్నాయి, కాకపోతే సెకండ్ హాఫ్ అనేది నాకైతే నచ్చలేదు. సో ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.25 ఇస్తాను. అవుట్ ఆఫ్ 5కి 2.25 ఇస్తాను. అయితే ఈ సినిమాని చూడొచ్చా అంటే ఈ సినిమాని అయితే చూడొచ్చని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమాని కొంచెం డిఫరెంట్గా తీయడానికి ట్రై చేశారు. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.